ఈరోజా కొబ్బరి అన్నం చేసి ఉల్లగడ్డ కుర్మా చేసి పెట్టు. ఓకే, నేను టెంకాయలు కొట్టావు. ఉల్లగడ్డ కుర్మాకు కావాల్సిన పదార్థాలు: 1/4 కిలో ఉల్లగడ్డలు ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకోవాలి. 2 టమాటాలు కోసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, తిరగమాకు వేసుకోవాలి. మసాలాకు కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజు ఎర్రగడ్డలు కోసి కట్ చేసి పెట్టుకోవాలి. 1 తెల్లగడ్డ కోసి పెట్టుకోవాలి. చిన్న అల్లం ముక్క కోసి పెట్టుకోవాలి. టెంకాయ కొద్దిగా ఒక చిన్న 2 ముక్కలు కొట్టి అన్నీ వేసి రుబ్బుకోవాలి. ఫస్ట్ మసాలా దినుసులు పట్ట, సోపు, లవంగము వేసుకోవాలి. తరువాత అల్లము, తరువాత తెల్లగడ్డ, తరువాత కొబ్బరి, తరువాత టెంకాయ ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తరువాత కుర్మా చేసేది చూపిస్తాను. కుర్మా వేడెక్కాక సోంపు, పట్ట, లవంగం బాగా వేయాలి. మిరప్పొడి నూనెలో వేగితే పులుసు కలర్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా వేసి ఎంత చిక్కగా కావాలంటే అంత నీళ్లు వేసుకోవాలి. కొంతమంది నీళ్లుగా వేసుకొని గ్రేవీ చిక్కగా కావాలంటారు, కొంతమంది లైట్గా కావాలంటారు. ఎలా కావాలంటే అలా చేసుకోవాలి, మీ ఇష్టం. మేము కొద్దిగా నీళ్లుగానే పోస్తాం. అంత నీళ్ళు కాదు, కొంచెం గ్రేవీ. ఇంకా అన్నది కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం 1 గ్లాసు, 2 మీడియం సైజు ఎర్రగడ్డలు, 1 తెల్లగడ్డ చిన్నది ఒలిచి పెట్టుకోవాలి. హోల్ గరం మసాలా, సోంపు, పట్ట, లవంగము, యాలక బుట్టలు, జాపత్తి, బిర్యానీ ఆకు. తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు 4 చీలికలు చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, చిన్న అరకామోది టమాటా, పాలు, టెంకాయ పాలు రుబ్బుకొని పాలు తీసి పెట్టుకోవాలి. ఓకే, లాస్ట్లో కొద్దిగా నెయ్యినా వేసుకోవచ్చు, నూనెనా వేసుకోవచ్చు. నెయ్యి ఎంత పట్టినా రోజు నెయ్యినే వాడతాము. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో నెయ్యి తినాలని రోజు నెయ్యి.
పొడి ఎవరితో ఏమి వేయకూడదు. ఇట్లా వైట్గానే ఎర్రగడ్డ వాడదు. అందుకోసం ఎర్రగడ్డ దేనికైనా టమాటా అన్నీ వేయాలి. ఎర్రగడ్డ వాడాలి. దీంట్లో మొత్తం కొంచెం ఒక గ్లాసు బియ్యానికి పాత బియ్యం అయితే 2.5 వేసుకోవచ్చు. కొత్త బియ్యం అట్లాంటైతే 2 గ్లాసులు. పాత బియ్యం అయితే 2.5, కొత్త బియ్యం అయితే 2 గ్లాసులు. మీకు ఒకవేళ డౌట్ అయితే చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి రావాలన్నమాట. అప్పుడు కరెక్ట్ కొలత అన్నమాట. బియ్యం వేసాక నీళ్లు పోసేసి టెంకాయ పళ్ళు ఏ రైస్కైనా బిర్యానీకైనా దేనికైనా ఇప్పుడు ఇలా చూస్తే వీడికి వస్తే ఇక్కడికి కరెక్ట్ కొలతనమాట. సరిపోతుంది. ఇలా నీళ్లు పోసి పైన కూడా వాటర్ పోసి పెడితే అన్నం ఈవెన్గా అంతా కరెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. ఈ వేడికి అడుగులో ఉడుకుతుంది, పైన ఉడుకుతుంది. ఒక నూనె వేసేయాలి. చూసారా పై నీళ్ళు క్యామెరా చూసారా నీళ్ళు వేడెక్కింది. ఈవెన్గా అంతా బాగా ఉడుకుతుంది అన్నమాట. అన్నం జరుగు ఆయిల్ తేలేంతవరకు పైకి ఆయిల్ తేలుతుంది అంతవరకు కొడుకుంటాం పులుసు. ఇది కొబ్బరిలో పొంగు వచ్చాక కలబెట్టి కొంచెం మంట స్లో చేయాలి. చేస్తే అన్నం అడుగట్టకుండా బాగా ఈవెన్గా అన్నీ అంతా బాగా ఉడుకుతుంది అన్నమాట. బాగా ఉడికిపోయింది చూసారా. పైన అంతా గుంతలుగా బబ్బుల్స్ వచ్చిండదు. అది వస్తే అన్నం ఉడికిపోయిందని అర్థం అన్నమాట. ఇట్లా చూస్తే మన చేయి అతుక్కోదు. అప్పుడు ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు కొత్తిమీర కొబ్బరన్నం రెడీ వచ్చింది. ఈ మా నూనె వచ్చినాక ఆఫ్ చేసేయాలన్నమాట. కొద్దిగా మేము నీళ్లుగానే దించుకుంటాం. మీరు చిక్కగా కావాలంటే తీసుకోవచ్చు. మా ఇంట్లో మేము కొద్దిగా నీళ్లుగానే తింటాం. అందువల్ల నీళ్లుగా అన్నాన్ని కలుపుకొని బాగుంటుంది. ఇలా చేసుకుంటేనే అన్నానికి బాగుంటుంది. చిక్కగా అయితే బిర్యానీలకు అట్లాంటి వాటికి అంత టేస్ట్ ఉండదు. మా ఇంట్లో మసాలాలు ఎక్కువ వాడం. మేము ఎక్కువ వాడకనే టేస్ట్గా చేస్తాం. మేము బాగుంటుంది. తింటూ రాండి మీరు కూడా మా ఇంట్లో. ఈరోజు ఆలు కుర్మా కొబ్బరి అన్నం తింటూ రాండి ఫ్రెండ్స్. రెండు పిల్లలు మా ఇంట్లో లంచ్ చూపిస్తాను రాండి. కొబ్బరి అన్నము, ఆలు కుర్మా, ఉల్లగడ్డ కుర్మా తిందామా?
తిందురండి. టెంకాయ అన్నము ఆలు కుర్మా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. మా ఇంట్లో ఈరోజు చాలా చాలా టేస్ట్.